లెంట్ పేరిట పరిశుద్ధ గ్రంథంలో లేని ఒక ఆచారాన్ని ఈ దినాన సేవకులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదా అని విశ్వాసులు ఆచారయుక్తంగా చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ 40 దినాలు నాకు తెలిసినంత వరకు ఉపవాసం, పాక్షికంగా ఉపవాసం ఉంటాం కాబట్టి కొంత ఆరోగ్యం బాగుపడే అవకాశం అయితే ఉంది. ఎవరి పనులు వారు చేసుకుంటూ, ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటూ సాయంకాలం జరిగే 40 దినాల ప్రార్థనలకు వెళ్ళటం అది నిజ ఉపవాసం అయితే కాదు. మంచిది, ఈ 40 దినాలు ప్రార్థనలకు వెళ్తూ ఉన్నారు. సేవకులు కూడా వాక్యాలు అందిస్తారు. నేనంటాను, ఇది బైబిల్లో లేని ఆచారం. ఇంగ్లీష్లోనేమో లెంట్ అంటూ ఉన్నాం. వాస్తవంగా ఈ లెంట్ అనే మాట ఇంగ్లీష్ మాట కాదు. దాని భావం చిగుర్చుట, చీల్చుట. ఎవరో ఒక రోమన్ క్యాథలిక్ పోప్ క్యాడర్ ఆయన దీన్ని ఏర్పాటు చేశారు. ఇది రాను 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 ఆచారమై సంఘంలో ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని పొందుకుంది, బైబిల్లో లేనప్పటికీ. నేను అనేది ఏంటి అనంటే, దైవజనులారా, మీరు లెంట్ ఫాలో అవుతున్నారు, చెప్పండి, ఇది యేసు ప్రభు శ్రమల కాలం కాదు. యేసు ప్రభు 40 దినాలు శ్రమ పడలేదు. కేవలము ఆత్మీయంగా ఎదగటానికి మన మునుపటి పెద్దల దగ్గర నుండి వస్తున్నటువంటి ఆచారం తప్ప ఇది వాక్య విధానమైతే కాదు. లెంటును గూర్చిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథంలో లేదు అన్న సత్యం చెప్పండి. చెప్పి అప్పుడు పెట్టండి. దాన్ని దాచి మారేడుకాయను మసి చేసిన మారేడుకాయలాగా సత్యాన్ని దాచి అసత్యం వైపు నడిపించకండి. చాలామంది యేసు ప్రభు శ్రమ పడ్డాడు, ఇది యేసు ప్రభు శ్రమల కాలం కాబట్టి ఇది పవిత్రంగా ఉండాలి, నిష్ఠగా ఉండాలి, ఆయన శ్రమ పడ్డాడు అనే అభిప్రాయంలోనే ఉన్నారు. దైవజనులారా, వాస్తవం చెప్పండి. వాక్యంలో లేనిది కదా. ఈ 40 దినాలే ఎందుకు పెట్టుకోవాలి? నిన్నటి దినాన భస్మ బుధవారం నాడే ఎందుకు మొదలు పెట్టాలి? మనమే అంటాం, ఏముంది బూడిద అంటాం. బూడిద అంటే నథింగ్, ఏమీ లేదని అర్థం. అదే దాన్ని మనం బూడిద బుధవారం చేసేసాం. ఇది నిజంగా విచారకరం. ప్రభువు ఆచరించమన్నవి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సాధ్యమైనంత వరకు మనం దానిలో కొనసాగుతూ ఉన్నాం. లేని వాటికి ప్రాధాన్యత ఇచ్చి దీన్ని ఒక సెలబ్రేషన్గా చేసి ఆత్మీయ ఎదుగుదల కంటే కూడా ఆచారాన్ని ప్రాముఖ్యంగా తీసుకుని ఇది చేయటం అనేది విశ్వాసులను మనం మోసం చేయటం. ఈ 40 దినాలే పెట్టవలసిన అవసరంలా, ఓల్డ్ దినాలు ఉన్నాయి మనకి ఇవి అయిన తర్వాత ముందు. కనుక దైవజనులు ఆలోచించండి, చేస్తున్న వారు కూడా ఆలోచించండి. ఉపవాసం అంటే ఉపవాసం ఉన్న దగ్గర నుండి ఉపవాసం ముగించే వరకు కూడా ప్రభువు సన్నిధిలోనే ఉండాలి. ఏ పని చేయకూడదు, ఏ ఉద్యోగం చేయకూడదు, వంట వండుకోకూడదు, ఇంటి పని చేయకూడదు. పాత నిబంధనలో ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో వ్రాయబడి ఉన్నది కదా. మరి అవేమీ లేవు. వాళ్ళ 40 దినాలు అన్నారు, మీరు 40 దినాలు అంటున్నారు. దానికి ఒక డ్రెస్ కోడ్ కూడా పెట్టేసుకున్నాం. కాబట్టి ఇది ఎంతమాత్రం వాక్యానుసారం కాదు. క్రైస్తవులారా, కళ్ళు తెరవండి. చివరి దినాల్లో ఉన్నాం. ప్రభువు ఈ లోకానికి ఆయన మరలా కొదమ సింహంగా రాబోయే సమయం దగ్గర పడిపోయింది. సంఘం ఎత్తబడే దినాలు, చెప్పబడిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరిపోతూ ఉన్నాయి. ఇంకా కళ్ళు తెరవకపోతే, ఇంకా ఆచారంలో మునిగిపోయి ఆత్మీయతను కోల్పోతూ ఉంటే ఈసారైనా జాగ్రత్తగా ఉందాం. ఈసారైనా వాక్య ప్రకారం జీవిద్దాం. ప్రభువు మనతో ఉన్నప్పుడు అనుదినము విందే, అనుదినము పండగే. మనమే విశ్వాసులను పాడు చేస్తూ ఉన్నాం, ప్రక్కత్రోవ పట్టిస్తూ ఉన్నాం. నిర్ణయాధికారం మనదే కనుక మన ఆలోచనలు సంఘం మీద రుద్దుతూ ఉన్నాం, విశ్వాసుల మీద రుద్దుతూ ఉన్నాం. నువ్వు ప్రార్థన పెడితే వస్తారు వాళ్ళు, మనం ప్రార్థన పెడితే వస్తారు వాళ్ళు. కానీ దాన్ని మనం ఆ వాక్యానుసారమైన విధానంలో చేయాలి.